డాకు మహారాజ్. Both are same. Both are not same. కింగ్ ఆఫ్ జంగిల్ డాకు మహారాజ్ ఊరమాస్ అనిపించిన డాకు మహారాజ్ ట్రైలర్. నటసింహం నందమూరి బాలయ్య మరోసారి సింహంలా గర్జిస్తూ సంక్రాంతి బరిలో దూకారు. ఆయన కొత్త చిత్రం డాకు మహారాజ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. మరి ఈ ట్రైలర్ ను డాకు మహారాజ్ చిత్ర బృందం అమెరికాలోని డలాస్ లో నందమూరి అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఈ ఈవెంట్ లో వేలాది మంది నందమూరి అభిమానులు సందడి చేశారు. బాలయ్య కూడా ఎప్పటిలాగే తన మాస్ పర్ఫార్మెన్స్ ను ఈ సినిమాలో చూపించినట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే కొన్ని నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. మరి ఈ ట్రైలర్ లో దర్శకుడు బాబీ ఎలాంటి అంశాలు చూపించాడో చూద్దాం. చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి. ట్రైలర్ స్టార్ట్ అవ్వగానే అనగనగా ఒక రాజు ఉండేవాడు అంటూ బాలయ్య పాత్రని పరిచయం చేసే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ రాజుని చెడ్డవాళ్ళంతా డాకు అనేవారు, మాకు మాత్రం మహారాజు. ఆ తర్వాత కౌంటరెత్తు అనే డైలాగ్స్ వినిపించగానే బాలయ్య కనిపిస్తారు. చిన్న పాపతో సన్నివేశాలు, ప్రజల్ని బానిసల్లాగా భావించి హింసించే విలన్ గ్యాంగ్ పరిచయం అవుతుంది. అడవిలో జంతువుల స్మగ్లింగ్ చేసే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మరి ఈ అడవుల్లో ఎన్నో మృగాలు ఉన్నాయని భయపడుతున్నా ఏ ఎలుగుబంటో పులో వస్తే అంటూ శ్రద్ధా శ్రీనాథ్ భయపడుతూ ఉండగా చిన్న పాప అక్కడ కింగ్ ఆఫ్ జంగల్ ఉన్నాడమ్మా అంటూ అదిరిపోయే ఎలివేషన్ ఇస్తోంది. ఇక యాక్షన్ సీన్స్ ని బాబీ కొత్తగా తెరకెక్కించినట్లు ఉన్నారు. ప్రజ్ఞా జైస్వాల్ పాత్ర కూడా పవర్ఫుల్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. బాబీ డియోల్ మాత్రం క్రూరమైన విలన్ గానే కనిపిస్తున్నాడు. ట్రైలర్ చివర్లో అసలు ఎవడ్రా నువ్వు అని విలన్ అడుగుతారు. దీనికి బాలయ్య ఇచ్చే సమాధానం, ఆ తర్వాత వచ్చే బీజిఎం హైలైట్. ఎవడ్రా నువ్వు అని అడగగానే మైకేల్ జాక్సన్ అని బాలయ్య చెప్తారు. వెంటనే బ్యాక్గ్రౌండ్ లో మైకేల్ జాక్సన్ డేంజరస్ సాంగ్ ప్లే అవుతుంది. మొత్తంగా డాకు మహారాజ్ చిత్రం బాలయ్య చేసే రెగ్యులర్ మాస్ యాక్షన్ కంటే భిన్నంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ కు సంగీత దర్శకుడు తమన్ అందించిన బీజిఎం మరొకసారి ఊరమాస్ అనిపించింది. బాలయ్య అనగానే పూనకాలు వచ్చినట్లుగా తమన్ ఊగిపోతున్నాడు. ఆ విధంగానే ట్రైలర్ బీజిఎం ఉంది. థియేటర్స్ లో మాత్రం సినిమా చూసేటప్పుడు బాక్స్ ఆఫీసులు బద్దలవుతాయేమో అనే ఆ రేంజ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో అన్ని అంశాలు జొప్పించి తీసినట్లుగానే అనిపిస్తోంది. యాక్షన్, ఎమోషనల్స్ ఇలా అన్ని కూడా సమపాలల్లో ఉండేటట్లు దర్శకుడు బాబీ జాగ్రత్తలు తీసుకున్నాడని అనుకోవచ్చు. ఇక ఈ డాకు మహారాజ్ చిత్రానికి విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ చేశారు. కెమెరా పనితనం కూడా ట్రైలర్లో ఆకట్టుకుంటోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫ్యూచర్ ఫోన్స్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీస్ ని నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌత్లు కూడా కీ రోల్స్ చేశారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ఓవరాల్ గా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలవుతున్న ఈ డాకు మహారాజ్ థియేటర్స్ లో బాలయ్య అభిమానుల చేత జై బాలయ్య అనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించడానికి సిద్ధంగా ఉంది. మైకేల్ జాక్సన్